తమిళనాట సినిమా స్టార్లు రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషించడం అనేది కొత్త ఏమీ కాదు. మొదటి నుంచి ఆ ట్రెండ్ మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమా స్టార్స్ పాలిటిక్స్లోకి రావాలని ప్రయత్నించిన వాళ్ళంతా కూడా సక్సెస్ కాలేని చోట విజయ్ ఏ రకంగా సక్సెస్ అయ్యారు, ఏంటి వాళ్ళకి విజయ్కి మధ్య ప్రధానమైన వ్యత్యాసం జనం గమనించింది. ఒకటి హ్యూజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో కావడం, సో యువత అనేది మొత్తం విజయ్ వైపు రావడం, సో ఆ యువత ఇంపాక్ట్ అనేది కూడా సోషల్ మీడియా వేదికగా ఉండడం. సో గతంలో చూస్తే ఈ ద్రవిడ పార్టీ ద్రవిడవాద సిద్ధాంతాలకు కొంతమంది ఓటర్లు అలాగే అతుక్కొని పోయారు. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త జనరేషన్ ద్రవిడ సిద్ధాంతాలను ద్రవిడ వాదాలను ఎక్కడా కూడా నమ్మడం లేదు. సో ఈ కొత్త జనరేషన్ కొత్త మార్పును కోరుకుంది, ఆ కొత్త నాయకుడిని కోరుకుంది. ఆ కొత్త నాయకుడు విజయ్ రూపంలో ఇప్పుడు వచ్చారు. సో ఇటీవల చేసినటువంటి ప్రయత్నాలు 17-20 ఏళ్ల క్రితం విజయకాంత్ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ జనరేషన్ మార్పు అనేది మనం గత 10 ఏళ్లుగానే చూస్తున్నాం. సో గతంలో విజయకాంత్ పోటీ చేసినప్పుడు ఓట్ షేర్ అనేది గణనీయంగా వచ్చినప్పటికీ సీట్ల రూపంలో మాత్రం రాలేదు. అది కూడా ఒకసారి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది, అప్పుడు కూడా డిఎంకే ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. అయితే ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి కొత్త ఓటర్లు కావచ్చు, ఇటీవల వచ్చినటువంటి దాదాపు 15 లక్షల మంది ఓటర్లు కావచ్చు, సో ఎవరైతే ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూసినటువంటి విధంగానే విజయ్ గట్టిగా తన ప్రయత్నాలను మొదలుపెట్టడం, ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్ని వివాదాలు వచ్చినా కూడా సో ఇవన్నీ కూడా విజయ్కి కలిసి వచ్చాయి. అందరూ కూడా అతనికి తోడుగా ఉన్నారు. సో ఆ యూత్ అనేది మాత్రం పూర్తిగా యూత్ ఓటు మొత్తం కన్సాలిడేట్ అయింది. సో 20% ఉన్నటువంటి ఓటర్లు మొత్తం కూడా దాదాపు 17-18% విజయ్ వైపు నిలిచినటువంటి ఫలితంగా కారణంగానే ఈ ఫలితాలు వచ్చాయి. దీనితోడు వాళ్ళు చేసినటువంటి ప్రచారం కావచ్చు, కుటుంబ సభ్యులందరూ కూడా ఒప్పించి ఒకసారి కొత్త నాయకుడు కొత్తగా వచ్చినటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినటువంటి పరిస్థితి కూడా చాలా నియోజకవర్గాల్లో కనబడింది. సో ఇవన్నీ కలిసి వచ్చి విజయ్కి ఈ రూపంలో ఈరోజు ఇన్ని సీట్లు తెచ్చిపెట్టినటువంటి పరిస్థితిని కూడా మనము చూడొచ్చు. రైట్, టీవీకేలో త్రిష పాత్ర ఏ రకంగా ఉండబోతోంది అనే చర్చ అయితే ఇప్పుడు సాగుతోంది. త్రిష ఇప్పుడు విజయ్ 2 స్థానాల్లో కూడా గెలుపు దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. సో తిరుచి ఈస్టా లేక పెరంబూరా, దేన్ని అతను వదులుకుని మళ్ళీ బైపోల్కి ఆ నియోజకవర్గం వెళ్ళే అవకాశం ఉంది? క్యాడర్ ఏమైనా చెప్తున్నారా దానికి సంబంధించి? ఇప్పటివరకైతే ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాల ఆ ఎఫెక్ట్ అనేది ఆ పరిసర ప్రాంతాల నియోజకవర్గాల్లో మాత్రం చాలా స్పష్టంగా కనబడింది. ఇది మనం దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ కొళత్తూరు నియోజకవర్గం సీఎం స్టాలిన్ ప్రాతినిధ్యం వచ్చినటువంటి నియోజకవర్గం, ఇది ఆనుకునే ఉన్నటువంటి పెరంబూరు నియోజకవర్గం. ఇక్కడ విజయ్ పోటీ చేశారు. సో ఇక్కడ మొత్తం ఆ 2 నియోజకవర్గాలు కూడా కలిసినట్టుగా ఉంటాయి. మాస్ ఓటర్లు ఎక్కువగా అక్కడ ఉంటారు. సో ఓటు వేసేటువంటి వారికి అసలు వారు ఓటు వేస్తున్నటువంటి నియోజకవర్గం ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో సో విజయ్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గమే అనుకుని ఓటు వేసేటువంటి అవకాశం కూడా ఉందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఆ కారణంగానే సీఎం స్టాలిన్ వెనకంజలోకి వెళ్ళడానికి కూడా కారణం అని చెప్పి. అయితే తిరుచి ఈస్ట్లో కూడా మంచి లీడ్లో ఉన్నారు, అక్కడ కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. అయితే విజయ్ డిఎంకే కోట చెన్నై సిటీ మొత్తం 16 నియోజకవర్గాలు, సో మొత్తం ఒక స్థానం తప్ప 15 స్థానాలు, అంటే దాదాపు చెన్నై సిటీని స్వీప్ చేసినటువంటి పరిస్థితిలో సో ఈ నమ్మకాన్ని, అంటే ప్రజల ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, ఈ బలాన్ని అలాగే నిలుపుకోవడానికి ఇక్కడ చెన్నై పెరంబూరులోనే ఆయన కంటిన్యూ చేసి తిరుచి ఈస్ట్లో రాజీనామా చేసి మరొకరిని పోటీలో పెట్టే అవకాశం ఉందన్నటువంటి విషయం మాత్రం చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి క్లారిటీ మాత్రం వెంటనే వచ్చేటువంటి అవకాశం కనుక రాకుంటే విజయ్ ఏ నియోజకవర్గాన్ని అయితే వదులుకుంటారో ఆ నియోజకవర్గం నుంచి ఈదర్ విజయ్ తండ్రి పోటీ చేయొచ్చు లేదా త్రిష పోటీ చేయొచ్చు అనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇస్ దట్ ట్రూ? ఖచ్చితంగా. అంటే ఇక్కడ తండ్రి పోటీ చేస్తారని అభిమానులు కొంతమంది ముందు నుంచి భావించినప్పటికీ మొదటి దశ అంటే మొత్తం 230 నియోజకవర్గాలు ఈ సాధారణ ఎన్నికలు ఎక్కడా పోటీ చేయలేదు. అయితే రాజీనామా చేసే పరిస్థితుల్లో అక్కడి నుంచి పోటీ చేస్తారని, తండ్రి పోటీ చేస్తారని కొంతమంది, లేదు త్రిష పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీలో కీలకంగా వ్యవహరించాలి. సో పార్టీ ఎన్నికలకు ముందు కూడా పార్టీకి చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు, విజయ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు త్రిష చాలా సపోర్ట్గా నిలిచారు. సో ఆయన ఓదార్పుగా నిలిచారు. కాబట్టి పార్టీలో ఆమెకు ప్రాధాన్యత దక్కుతుంది. పార్టీలో కూడా కీ రోల్ ప్లే చేయబోతారు. ఆమె పార్టీలోకి రావడం అనేది ప్లస్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని చాలామంది అభిమానులు చెబుతున్నారు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు మాత్రం ప్రస్తుతం పార్టీలో అయితే మాత్రం డిస్కషన్ జరుగుతుంది. పార్టీ కార్యాలయం వద్ద ఇంతకుముందు అక్కడ అభిమానులు మాట్లాడుకున్నప్పుడు, రిజల్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ విషయం అయితే డిస్కషన్ వచ్చింది. రైట్, మేబీ ఇట్స్ టూ ఎర్లీ, కానీ త్రిష ఖచ్చితంగా ఒక పవర్ హౌస్గా ఉంటారు టీవీకే పార్టీ విషయంలో అన్న ఒక
క్లారిటీ అయితే అక్కడి క్యాడర్లో అలాగే జనంలో కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ దోస్ అప్డేట్స్ మురళి. సో త్రిష విజయ్ ఇంటికి వెళ్ళిన దృశ్యాలు, త్రిష చిరునవ్వులు చిందిస్తూ చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఖచ్చితంగా విజయ్ గెలవాలి అని చెప్పి మొక్కుకుని ఉంటారు. సో అది జరుగుతున్నందుకు ఆమె చాలా సంతోషాన్ని కనబరుస్తూ ఉన్నారు. విజయ్ ఇంటికి వెళ్ళి విజయ్ని కంగ్రాచులేట్ చేశారు, అభినందించారు త్రిష. రైట్ సైడ్ బాక్స్ లో ఇవాళ ఉదయం తాలూకు విజువల్స్, లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఇవాళ మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితం విజువల్స్. రైట్ సైడ్ బాక్స్ లో చూస్తేనే అర్థమవుతోంది తిరుమల శ్రీవారి దర్శనానికి త్రిష వెళ్ళినప్పటి దృశ్యాలు. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఒకటి కారణం ఆమె పుట్టినరోజు, రెండు ఇవాళ తమిళనాడు ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో టీవీకేకి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చాలా స్పష్టంగా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రెడిక్ట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా విజయం సాధించాలి, విజయ్ని వరించాలి అని చెప్పి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కుకున్నారు. ఆమె అక్కడ ప్రార్థించినట్టుగానే ఫలితాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం త్రిష విజయ్ ఇంటికి వెళ్ళిన దృశ్యాలు మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తూ ఉన్నాము. ఆమె చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసి తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు కేవలం డిఎంకే, అన్నా డిఎంకే మధ్య మాత్రమే మారిన పవర్ షిఫ్ట్ అన్నది ఇప్పుడు ఈ గేమ్లో ఒక మూడో ప్లేయర్ కూడా వచ్చి రావడమే సెంచరీ కొట్టడం అన్నది మామూలు విషయం కాదు. అది సుసాధ్యం చేశాడు విజయ్. సో విజయ్ టీవీకే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే ఇది సాధించడం అన్నది ఖచ్చితంగా స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే విజయ్కి అనుభవం లేదు అని, అతను సినిమా స్టార్ అని రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ, రకరకాలుగా ఓటర్లని ప్రభావితం చేయడానికి పార్టీలు ప్రయత్నించినప్పటికీ జనం మాత్రం విజయ్ వైపే నిలబడ్డారు, విజయ్ని నమ్మారు, విజయ్కి ఓటు వేశారు. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు రాజకీయాల్లో మనకి వ్యక్తి ఆరాధన అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా అది ఉంది. చాలా చాలా బలంగా ఒక వ్యక్తిని ఆరాధిస్తారు తమిళనాడు ప్రజలు. ఇప్పుడు ఆ ఆరాధన విజయ్ అందుకుంటూ ఉన్నారు. అందుకే ఇవాళ రిజల్ట్స్ ఈ రకంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. 118 మ్యాజిక్ ఫిగర్ని టీవీకే సొంతంగా టచ్ చేస్తుందా, లేకపోతే ఒక అలయన్స్ అవసరం అవుతుందా అన్నది చెప్పడానికి ఇంకొంత సమయం పడుతుంది. కానీ రైట్ నౌ తమిళనాడులో 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలకు సంబంధించిన లీడ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే అధికార డిఎంకే 67 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. దానికి సరి సమానంగా మనకి అన్నా డిఎంకే కనిపిస్తోంది. 63 స్థానాల్లో అన్నా డిఎంకే గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఊహించని విధంగా టీవీకే 104 స్థానాల్లో ప్రస్తుతం విజయ దుందుబి మోగించే దిశగా పయనిస్తోంది. సో తమిళనాట ఒక 3వ ప్రత్యామ్నాయాన్ని వాళ్ళ విజయ్ సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగారు. ఇన్ని దశాబ్దాల పాటు సాధ్యం కానిది ఎంతోమంది నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు అది సాధించలేకపోయారు. కానీ ఇవాళ విజయ్ టీవీకే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే అతను అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటూ ఉండడం ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో ఒక ప్రభంజనం, ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఎన్నికల
ఎన్నికల రణరంగంలోకి విజయ్ దిగిన దగ్గర నుంచి అతని కరూర్ కార్నర్ మీటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వరుసగా అనేక సెట్ బ్యాక్స్ విజయ్ ఎదుర్కొంటూ వచ్చారు. ఎన్నో రకాల అడ్డంకులు విమర్శల్ని తట్టుకుంటూ విజయ్ ముందుకెళ్లారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోవడం అన్నది ఒక విషాదమైతే అది విజయ్ని తీవ్రంగా కలచివేసింది. ఊహించని విధంగా జరిగిన ఆ ఘటన తర్వాత విజయ్ ఎక్స్ట్రా కాషియస్ అయ్యారు ప్రతి సభ విషయంలోనూ. అయితే ఆ తర్వాత వరుస పెట్టి విజయ్